నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ఇదొక నమ్మశక్యం కానీ హృదయాన్ని కదిలించే సంఘటన. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం తప్పిపోయి చనిపోయాడని భావించిన కన్న కొడుకు హఠాత్తుగా ప్రత్యక్షమైతే ఆ తల్లిదండ్రుల ఆనందం ఎలా ఉంటుంది? ఊహకందని ఆ దృశ్యం హిమాచల్ ప్రదేశ్లో చోటు చేసుకుంది. సుజన్పూర్ జిల్లాకు చెందిన ఒక కుటుంబం ఉద్యోగం కోసం ఇంటి నుంచి వెళ్లిపోయిన తమ కొడుకు బల్దేవ్ కుమార్ కోసం 15 ఏళ్లుగా ఎదురుచూసింది. ఇక రాడనే నిరాశలో మునిగిపోయిన ఆ కుటుంబానికి సోషల్ మీడియా ద్వారా అనూహ్యమైన శుభవార్త అందింది. ఆ నెట్వర్కే 15 ఏళ్ల కిందట తప్పిపోయిన కొడుకును తిరిగి ఆ పేరెంట్స్కు అప్పగించింది. ఈ అద్భుతమైన భావోద్వేగ కథనం మీకోసం. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నవమాసాలు మోసి కనిపించిన కొడుకు కోసం 15 సంవత్సరాలు వెయిట్ చేయడం ఆ తల్లిదండ్రుల మెంటల్ టార్చర్. హిమాచల్ ప్రదేశ్లోని గర్తోలి గ్రామం ఈ ఎమోషనల్ స్టోరీకి సాక్షి. 15 ఏళ్ల క్రితం ఉద్యోగం వెతుక్కుంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బల్దేవ్ కుమార్ ఇక తిరిగి రాడు అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. పోలీసులు సైతం ట్రై చేసి ఫెయిల్ అయిపోయారు. తమ కొడుకు చనిపోయాడని ఫిక్స్ అయిపోయి ఒక డీప్ సాడ్నెస్ లో మునిగిపోయారు ఆ తల్లిదండ్రులు. బట్ దేవుడున్నాడు. 3 రోజుల క్రితం రాజస్థాన్లోని బికనీర్ నుంచి గౌరవ్ జైన్ ఫ్యామిలీ ఒక వ్యక్తి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అతని ఐడెంటిటీని గుర్తించమని కోరింది. ఆ వీడియో హిమాచల్కు క్షణాల్లో చేరిపోయింది. సుజన్పూర్లోని సప్నకుమారి దానిని మళ్లీ షేర్ చేసింది. ఆ వీడియో ఫైనల్ గా బల్దేవ్ కుమార్ ఫ్యామిలీకి రీచ్ అయింది. షాకింగ్ మూమెంట్. 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన తమ కొడుకుని ఆ వీడియోలో చూసి ఆ పేరెంట్స్ కన్నీటి పర్యంతమయ్యారు. వాళ్ళ ఆనందానికి ఇక అవధులు లేవు. వెంటనే బికనీర్కు ఫ్లై అయ్యారు. ఫైనల్లీ తమ కొడుకును చూసి ఆ కన్న తల్లిదండ్రులు మురిసిపోయారు. ప్రస్తుతం ఎక్స్ సర్వీస్ మెన్ గా ఉన్న బల్దేవ్ కుమార్ ను గర్తోలి గ్రామానికి బిగ్గెస్ట్ గా గ్రాండ్ వెల్కమ్ చెప్తూ తీసుకొచ్చారు. డప్పులు, దప్పు చప్పుళ్ళు, బిగ్ సెలబ్రేషన్స్ తో హోరెత్తించారు. సోషల్ మీడియా ద్వారా ఈ ఫ్యామిలీని కలిపిన గౌరవ్ జైన్, సప్నా కుమారి ఫ్యామిలీకి బల్దేవ్ పేరెంట్స్ హార్ట్ఫుల్ కృతజ్ఞతలు చెప్పారు. సోషల్ మీడియా పవర్ కు ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడే మనం ఒక అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియా అనేది కత్తికి పదును లాంటిది. ఏ విధంగా ఉపయోగిస్తే అంటే దాని నుంచి మంచి ఫలితాలు ఉంటాయి, చెడు ఫలితాలు ఉంటాయి అనే దానికి ఈ ఎగ్జాంపుల్ మనకు ఒక సాక్ష్యం.